జై గురుదేవ్. ఈరోజు అష్ట గణపతి దర్శనంలో భాగంగా మనము 8వ గణపతి ధూమ్రవర్ణ గణపతి గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బ్రహ్మ సూర్య భగవానుడికి కర్మాధ్యక్ష పదవినిచ్చాడు. అందువల్ల సూర్యుడిలో అహంకారము ప్రవేశించింది. వెంటనే అతనికి తుమ్ము వచ్చింది. మనసులో ఉన్నటువంటి అహంకారము బయటపడి అహంతాసురుడిగా అంటే అభిమాన అసురుడిగా సంతరించుకుంది. అహంతాసురుడు శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి గణేష మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని అడవులకు వెళ్ళి ఉపవాసం చేస్తూ అనేక వేల సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. చివరికి గణేష సాక్షాత్కారంతో సర్వలోక విజయము, ఆరోగ్యము, అమరత్వాన్ని వరప్రసాదంగా పొందాడు. శుక్రాచార్యుల యొక్క అనుగ్రహంతో విషయప్రియ అనే నామము గల రాజ్యానికి రాక్షస రాజై ప్రమదాసురుడు అంటే అజాగరూకత యొక్క కుమార్తెని వివాహమాడాడు. కొంతకాలానికి వారికి గర్వము, శ్రేష్టము అనేటువంటి 2 పుత్రులు కలిగారు. కొంతకాలానికి తన మామ అయినటువంటి ప్రమదాసురుడి యొక్క సూచన మేరకు శుక్రాచార్యుల యొక్క ఆశీస్సులతో ఈ అభిమాన అసురుడు విశ్వ విజయానికి బయలుదేరాడు. నరసంహారం ప్రారంభమైంది. ఆహాకారాలు మిన్నుముట్టాయి. 7 ద్వీపాలు అతని వశంలోనికి వచ్చాయి. చివరికి అతడు స్వర్గం మీద కూడా దాడి చేశాడు. విష్ణువు కూడా పరాజితుడైనాడు. మనుష్య దేవగణాల యొక్క శీలము భంగమైంది. దేవతలు, ఋషులు బ్రహ్మ శివుల యొక్క ఆదేశం మేరకు 7000 సంవత్సరాలు గణేష ఆరాధన చేశారు. అప్పుడు ధూమ్రవర్ణ గణపతి ప్రత్యక్షమయ్యాడు. వారి యొక్క కోరిక మేరకి అహంతాసుడిపైకి యుద్ధానికి బయలుదేరాడు. ముందుగా నారద మహర్షిని అతడి వద్దకి దూతగా పంపాడు. మాట వినని రాక్షస సేనపై కోపోద్రిక్తుడైనటువంటి ధూమ్రవర్ణ గణపతి తన యొక్క పాశాన్ని విడిచాడు. ఆ పాశము రాక్షస సేన యొక్క మెడలకి చుట్టుకొని వారిని యమలోకానికి పంపించింది. ప్రతిఘటించినటువంటి రాక్షస సేన పాశం నుంచి వచ్చినటువంటి జ్వాలల్లో దగ్ధమైపోయింది. చివరికి శుక్రాచార్యుల యొక్క ప్రేరణతో అహంతాసురుడు ధూమ్రవర్ణ గణపతి యొక్క శరణుజొచ్చి తనను క్షమించాల్సిందిగా కోరుకుని అతని యొక్క ఆజ్ఞ మేరకి గణేష ఉపాసన చేసే వారి యొక్క జోలికి తాను రానని, గణేష ఉపాసన చేయని స్థలాలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోతానని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిద్దాం. అభిమానం అనేది ఎంత సాత్వికుడినైనా, ఎంత గొప్ప సాధకుడినైనా కూడా పదవీ భ్రష్టుని చేస్తుంది. నిజానికి ఆ సమయంలో కర్మాధ్యక్షుడుగా ఉన్నటువంటి సూర్య భగవానుడు సాక్షి మాత్రుడై కర్తృత్వ అహంకారం లేకుండా కర్మను వీక్షించాలి. కానీ అతనిలో అహంకారము ప్రవేశించింది. తద్వారా అహంతాసురుడు పుట్టుకొచ్చాడు. వాడికి గర్వము, శ్రేష్టము అనేటువంటి కుమారులు పుట్టారు. మనము ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా ఇట్లాంటి అనేక రకాలైనటువంటి దుష్కార్యాలను మనం చూస్తున్నాం. సమాజంలో ఉన్నతంగా ఎదిగినటువంటి వాళ్ళు, ఎంతో గొప్ప గొప్ప పదవులలో ఉన్నటువంటి వారు కూడా అభిమానము పేరుతో, పరువు పేరుతో ఎన్నో హత్యలు చేస్తున్నారు అహంకారంతో. అందువల్ల వాళ్ళు పదవీ భ్రష్టులు అవుతున్నారు. అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి నీచ స్థితికి పడిపోతున్నారు. సాక్షాత్తు శివరూపుడైనటువంటి ధూమ్రవర్ణ గణపతి అహంకారం లేకుండా ఉంటానని ప్రకటిస్తూ తన పాశాన్ని అహంతాసుడి యొక్క సమస్త పరివారంపై ప్రయోగించి వారందరినీ కూడా అంతం చేశాడు. కానీ అహంతాసురుడిని చంపలేదు. అన్ని అహంకారాలు వెళ్ళిపోయినా నేను భగవంతుడికి చెందిన వాడిని అనేటువంటి అహంత చావకూడదు. సాధకులు తమలో ఉన్నటువంటి అహంకారం వల్ల అభిమానము అనేది జనించకుండా తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ధూమ్రవర్ణ గణపతి యొక్క సాధన ఎంతైనా అవసరం. ఎందుకంటే గణేష ఆరాధన చేసే వారి జోలికి ఇవన్నీ కూడా రావు, విఘ్నాలు కలగవు. అందువల్ల ధూమ్రవర్ణ గణపతి యొక్క సాధన చేద్దాము.
సాధించుకుందాము. ధూమ్రవర్ణ గణపతి యొక్క ఉచ్చాటన, మారణ మరియు గాయత్రి మంత్రాలను చూద్దాం. ముందుగా ఉచ్చాటన మంత్రం. ఓం నమో హురుం గం ధూమ్రవర్ణ గణేశాయ పుష్టాయ వరదాయ అభిమాన ఉచ్చాటనాయ ఫట్. అట్లాగే మారణ మంత్రము. ఓం నమో రం ఖేం ఖేం గం ధూమ్రవర్ణ గణేశాయ పుష్టాయ వరదాయ మమ అభిమానం మారయ మారయ స్వాహ. అట్లాగే గాయత్రి మంత్రం. శివాత్మాయ విద్మహి అభిమానహంతాయ ధీమహి తన్నో ధూమ్రవర్ణ ప్రచోదయాత్. ఈ మంత్రాలను సాధన చేస్తూ ధూమ్రవర్ణ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాల ఎదుగుతారని ఆశిస్తూ మీ పెరుమాళ్ల మల్లారెడ్డి. జై గురుదేవ్.